హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో పావు బాజీ ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్ పచ్చి బఠానీ వేసుకున్నాను. తరువాత 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ కాలీఫ్లవర్, 1 కప్ పొటాటో వేసుకొని ఈ వెజిటేబుల్స్ మునిగే వరకు వాటర్ని వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెజిటేబుల్స్ని ఉడికించుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీశాను. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్ మంచిగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో గాని పొటాటో మ్యాషర్తో గాని ఈ వెజిటేబుల్స్ని మంచిగా మ్యాష్ చేసుకోండి. 2-3 నిమిషాలు ఇలా చేసుకున్నారంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ స్మూత్గా అవుతాయి. చూడండి, ఇక్కడ మన వెజిటేబుల్స్ ఎంత బాగా మ్యాష్ అయినాయో. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం బటర్ని, కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత 10 వెల్లుల్లిని, కొంచెం అల్లంని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇవి ఈ బటర్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసి ఒకసారి కలిపి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే 3 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తరువాత గ్రేట్ చేసుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. బీట్రూట్ వేసుకోవడం వలన కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా బీట్రూట్ కొంచెం మగ్గినాయి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ని, 1/2 స్పూన్ కారంని వేసుకొని ఒకసారి కలిపి 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మరొకసారి కలిపి ఇప్పుడు పావు బాజీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వరకు పావు బాజీ మసాలాని వేసుకున్నాను. ఈ మసాలా వేసుకోవడం వలన ఈ కర్రీకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా ఒకసారి కలిపి ఇందాక మ్యాష్ చేసుకున్న వెజిటేబుల్స్ని మొత్తం దీంట్లో వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపి సాల్ట్ని చెక్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాషర్తో ఈ విధంగా ఒకసారి కలిపి దీన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికిస్తే సూపర్గా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని ఫైనల్గా బటర్తో ఒక తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో కొంచెం బటర్ని వేసి కొంచెం మెల్ట్ అవ్వగానే కొద్దిగా కసూరి మేతి, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి ఒకసారి కలిపి మన కర్రీకి పైన టాపింగ్ లాగా వేసుకుంటున్నాను. దీనివలన కర్రీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, పైన చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి బన్ని తీసుకొని వీటిని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం బటర్ని వేసి దానిపైన కొంచెం పావు బాజీ మసాలాని, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి కట్ చేసుకున్న బన్స్ని వీటిపైన పెట్టి 2 వైపులా కొంచెం ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం బన్స్కి బటరు మసాలా పడితే చాలు. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బన్స్ మొత్తం క్రిస్పీగా అవుతాయి. అలా ఉండకూడదు. పైన లేయర్ మాత్రమే కొంచెం క్రిస్పీగా ఉండి మధ్యలో సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే పావు బాజీ చాలా బాగుంటుంది. అంతే అండి, బన్స్ అయితే మసాలాతో మంచిగా ఫ్రై అయినాయి. ఇంకా సర్వ్ చేసుకోవటమే. చూడండి, టేస్టీగా మన పావు బాజీ రెడీ అయిపోయింది. బయటికి వెళ్ళి తినే కంటే ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.